హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసరికి మా బాబాయ్ వాళ్ళ ఊర్లో బతుకమ్మ పండుగ వీడియో. చాలా బాగుంటుంది వీడియో, తప్పకుండా మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. బతుకమ్మ కూడా చాలా బాగా రెడీ చేశాడు. ఎవ్రీ ఇయర్ మా బాబాయే చేస్తాడు బతుకమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే బతుకమ్మ స్టార్ట్ చేసిన అనమాట. ఇక మా వారైతే స్టార్ట్ చేసింది. మా వారైతే బాగా చేస్తాడు అనమాట బతుకమ్మ. ఇక మనమైతే చేతి కింద ఉండాలన్నమాట పువ్వు అందిస్తానికి, మధ్య మధ్యలో తిడతా పడతానికి. టేకాకులు అయితే పెట్టుకుంటున్నాం మేము. మీరు స్టార్ట్ పెట్టిరా ఫ్రెండ్స్? బతుకమ్మ రెడీ చేస్తుర్రా? ఏమేమి పూలు తెచ్చిర్రు? ఇంకా మేము తెచ్చిన పువ్వులు చూడండి. మా ఆయన అయితే మస్తు అంటే మస్తు తంగి పువ్వు తెచ్చింది ఈసారి. ఇంకో ఇక్కడ వచ్చేసి పట్టుగుచ్చుల పూలు. ఇంకా టేక్ పువ్వు అయితే ఇదైతే ప్లెయిన్ పెట్టేస్తాం అంటే కలర్ ఏం మధ్యలే. ఇంకా అక్కడ బ్లూ కలరు, గ్రీన్, పింక్ కాదు రెడ్ అద్దినం. ఇంకా బంతి పువ్వులు అయితే సంచులు ఉన్నాయి, ఇంకా అవి ఇయ్యటే. మా వారైతే బతుకమ్మకు స్టార్ట్ చేస్తుండు. పసుపు కుంకుమ ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. గౌరమ్మ తల్లి కాబట్టి పసుపు కుంకుమ వేసే పువ్వులు వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక మేమైతే స్టార్ట్ పెట్టినాం. బతుకమ్మ కోసం తెచ్చిన పూలన్నీ ఇట్లా నీట్గా చదువుకున్నాం చాప మీద. తంగేడు పువ్వు అయితే ఈసారి మాకు చాలా దొరికింది. ఈ మధ్యలో అసలు తంగేడు పువ్వే కనిపించట్లేదు కదా, కానీ మాకు ఈసారి చాలా బాగా దొరికింది. అదృష్టం ఉండాలి తంగేడు పువ్వు దొరకాలన్నా కూడా. చూడండి నీట్గా చదువుకున్నాము. ఇదంతా పట్టుకుచ్చి పువ్వు అంటే సీతాజడ పువ్వు. ఇదంతా మా ఇంటి ముందు పెరిగిన పూలే, చాలా బాగున్నాయి కదా. మా గార్డెన్లో ఇవన్నీ చెట్లు చాలా ఉంటాయి. మీకు ఒకవేళ వీడియో కావాలంటే చెప్పండి, కమెంట్ బాక్స్లో అడగండి, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయి కదా పట్టుకుచ్చి పూలు. ఒక్క విత్తు వేస్తే ఒక చెట్టు మొలుస్తాయి, చుట్టుపక్కల చాలా చెట్లు మొలుస్తాయి. మీరు కూడా అవైలబిలిటీ ఉంటే ఇంటి ముందు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి టేక్ పువ్వు. చాలా టేక్ పువ్వు తెంపుకొచ్చినాము. టేక్ పువ్వు కోసే వీడియో కూడా పోస్ట్ చేశాను, చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మేము కలర్ వేయని టేక్ పువ్వు పెట్టాము, ఎందుకంటే కింద అడుక్కు పోతుంది కదా, అంతేం కనిపించదు. అందుకే కలర్ పెట్టాను టేక్ పువ్వు కింద పెట్టినాము. టేక్ పువ్వు పైన అయితే తంగేడు పువ్వు పెట్టాము. చూడండి చాలా తంగేడు పువ్వు పెట్టాము. తంగేడు పువ్వు కింద వేస్తేనే బాగుంటుంది, అందుకనే కింద ఫస్ట్ తంగేడు పువ్వు పెట్టేసినాము. టేక్ పువ్వు కలర్ అద్దని పువ్వు ఎట్లా కనిపించదని అడుక్కేసినాము, దానిపైన టేక్ పువ్వు వేసినాము. బాగుంది కదా. తంగేడు పువ్వు పైన టేకు పువ్వు రెడ్ కలర్ అద్దాము, అది పెట్టినాము. ఎల్లో కలర్ పైన రెడ్ కలర్ అయితే లుక్ ఉంటుందని రెడ్ కలర్ పువ్వు పెట్టినాము. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే టేక్ పువ్వు కలర్ అద్దని పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి తంగేడు పువ్వు పెట్టుకున్నాం. పైన ఏం రెడ్ కలర్ అనేది టేక్ పువ్వు పెట్టుకున్నాం అనమాట. మేమైతే స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటున్నాము. మంచిగా నీట్గా చదువుకుంటూ పెట్టుకోవాలన్నమాట, స్టెప్ బై స్టెప్. ఇక నెక్స్ట్ ఏం కలర్ పెడదామంటాడు మా సారు. ఇంకో ఫ్రెండ్స్, మా బతుకమ్మ అయితే ఇంతవరకు వచ్చిందనమాట. ఫస్ట్ అయితే కలర్ అయ్యాన్ని టేక్ పువ్వు పెట్టినాం, తర్వాత తంగేడు పువ్వు, తర్వాత రెడ్ కలర్ అందిన టేక్ పువ్వు, తర్వాత గ్రీన్ కలర్ అందిన టేక్ పువ్వు. ఇంకేది వచ్చేసి పట్టుగుచ్చుల పువ్వు అనమాట. చూడండి ఎంత ముద్దుగా ఉంది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో కలర్ అద్దినాము టేక్ పువ్వే. ఇంకా మా బతుకమ్మ అయితే ఇంతవరకు వచ్చింది ఫ్రెండ్స్. బతుకమ్మ అయితే సగం అయింది, ఇంకా సగం ఉంది. ఇప్పటికే 1 అవర్ అవుతుంది మేము చేయబట్టి. అంటే ఓన్లీ స్టార్ట్ చేయబట్టే 1 అవర్ అయింది. అవన్నీ చదువుకోవడము ఇంకా చాలాసేపు నుండి చదువుతున్నాము. బతుకమ్మ అంతా రెడీ చేసినాము, కానీ ఆ వీడియో మిస్ అయింది. రెడీ చేసినాక వీడియో చూడండి ఎంత బాగుందో. కింద అంతా టేకు పువ్వు వేసినాము, పైన బంతి పూలు అవి వేసినాము. స్వస్తిక్, త్రిశూలము, 3 నామాలు, ఓము, ఇట్లా నందివర్ధన పూలతో రాసిండు బాబాయ్ అయితే. చాలా బాగుంది కదా పైనుండి చూస్తుంటే. ఇలాంటి బతుకమ్మ మీరు ఎక్కడ చూసి ఉండరు, చాలా బాగుంది కదా. చూడండి ఓం కరెక్ట్గా వచ్చింది, అసలు షేప్ కూడా అసలు క్రాస్ అనేది లేదు, స్ట్రైట్గా ఎంత పర్ఫెక్ట్గా చేసిండు చూడు మా బాబాయ్. ఎవ్రీ ఇయర్ మా బాబాయే చేస్తాడు బతుకమ్మ. బాబాయ్కి బాగా పర్ఫెక్ట్ అయిపోయింది బతుకమ్మ చేసి. చాలా లుక్ అనిపిస్తుంది కదా, పైన చామంతి పూలతోని, ఆకులు, కొబ్బరికాయ, ఎంత బాగుంది అసలు. మా బతుకమ్మ అయితే తయారైపోయింది. మేమైతే బతుకమ్మ ఆడడం కోసం అక్కడికి వెళ్ళిపోవాలి ఊర్లోకి. ఊర్లో అందరూ బతుకమ్మ పెడతారు, ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి వీడియో చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు చాలా పెడతాము.
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. బతుకమ్మల దగ్గరికి అయితే వచ్చినాము, బతుకమ్మ అయితే పెట్టినాము. చూడండి అక్కడ మా ఊర్లో అయితే చాలా పెద్దగా చేస్తారు బతుకమ్మలన్నీ. మోస్ట్లీ మా ఊళ్ళు చేసిన బతుకమ్మే పెద్దగా ఉంటుంది ఎవ్రీ ఇయర్. మా బాబాయే పెద్దగా చేస్తాడు ఊర్లో అందరిలో. చాలా బాగున్నాయి కదా బతుకమ్మలు, ఎంత కలర్ఫుల్ అనిపిస్తున్నాయి చూడండి. అంతే విలేజెస్లో ఏ పండగైనా చాలా బాగా చేస్తారు. మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటాయి. చాలా వీడియోస్ ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్లో, ఖచ్చితంగా అన్ని వీడియోస్ చూడండి. బతుకమ్మలు అయితే ఆడడం అయిపోయింది. నిమజ్జనం చేయడం కోసం ఏటి దగ్గరికి వెళ్తున్నారు. బాబాయే చూడండి, బాబాయ్ ఎత్తుకొండు. చాలా బరువు ఉందంట బతుకమ్మ. మా చెల్ల చూడండి, చిన్న బతుకమ్మ ఎత్తుకొని పోతుంది. అంత ముద్దుగా ఎత్తుకొని పోతుంది చూడుర్రి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.